మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా 3 కేసుల్లో ఆయనను షరతులతో కూడిన బెయిల్ అయితే ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి బయటకు వచ్చారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి నేరుగా బయట వేచి ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్లో ఎక్కారు. పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేయగా దాదాపు 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మాచర్ల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు మాచర్ల పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అటు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మాచర్లలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఈ ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో జూన్ 26వ తేదీన ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. అదేవిధంగా కూడా ఆయనకి నిన్నటి రోజు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలను అక్కడికి రావడం, దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈరోజు ఉదయం అయితే ఆయనకైతే మాత్రం జైలు నుంచి విడుదలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాచర్లకు సంబంధించిన పట్టణంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే మాత్రం అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలుగా కూడా వాళ్ళు ఇంకా ఈ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఆయన మాచర్లకు వచ్చినటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన వచ్చి కలిసే పరిస్థితులు కానీ, లేకపోతే అక్కడ యాక్టివ్గా ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళకి మూమెంట్స్ని కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికైతే పోలీసు బలగాలు చేరుకున్నాయి. అదేవిధంగా కూడా కండిషన్ బెయిల్ మాత్రమే వచ్చినటువంటి నేపథ్యం ఈ ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆ రామకృష్ణారెడ్డికి కండిషన్కి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన పాస్పోర్ట్ని అయితే మాత్రం హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ప్రతి వారం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో ఆ డిఎస్పీ దగ్గరికి వచ్చి ఆయన సంతకం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకైతే మాత్రం కండిషన్ బెయిల్ అయితే ప్రజెంట్ అయితే లభించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏవైతే 2 కేసులు ఏవైతే ఉన్నాయో పాల్వాయి గేట్కి సంబంధించి ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి సందర్భంలో అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎవరైతే శేషగిరిరావు ఉన్నారో శేషగిరిరావు మీద దాడికి చేసినటువంటి కేసు, అదేవిధంగా ఆ మరుసటి రోజు విధ్వంసం అంటే ఈ కారంపూడికి సంబంధించి కారంపూడిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేటువంటి సందర్భంలో అడ్డుకున్నటువంటి సిఐ నారాయణ స్వామి మీద దౌర్జన్యం చేశారు అనేటువంటి 2 కేసులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు నెల్లూరు జైల్లో అయితే ఆయన డిస్ట్రిక్ట్ జైల్లో అయితే ఆయన ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పలుమార్లు కూడా ఇక్కడ గుంటూరుకు సంబంధించి గుంటూరులో ఆయన జిల్లా కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. బెయిల్కి ప్రయత్నించినప్పటికీ కూడా అన్నిసార్లు కూడా డిస్మిస్ అయింది. ఆ తర్వాత హైకోర్టుని అప్రోచ్ కావడం, హైకోర్టు అయితే మాత్రం వాదనలు విన్న తర్వాత నిన్నైతే మాత్రం కండిషన్తో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారో వాళ్ళైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మాచర్ల పట్టణాన్ని కనుక చూసుకున్నట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పోలీసులు అండర్ కంట్రోల్లోనే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు అయితే అక్కడికి మోహరించడం జరిగింది.
ఎవరెవరైతే అక్కడ యాక్టివ్గా నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్గా ఉండేటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఒకవేళ వాళ్ళు కనుక ఈ మాచర్ల పట్టణంలోనికి వచ్చినట్టయితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.